నిజామాబాద్ జిల్లాలో ఆశించిన స్థాయిలో ఈ సంవత్సరం వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు ఎండిపోవడంతో బోర్లు ఎత్తిపోయాయి. ఉన్న 33 మండలాల్లో 20 మండలాల్లో సాధారణ వర్షపాతం, 13 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైందని అధికారికంగా రికార్డులు చెబుతున్నాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురియడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. పంటలు చేతికందిన పంటలు ఎండిపోవడంతో తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోందన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మనం ప్రస్తుతం గ్రామంలో వద్ద ఉన్నాం. అక్కడ గ్రామంలో కూడా చూసినట్లయితే కూడా భూమిని చూసినట్లయితే కూడా మొత్తం నెర్రలుబాసిన పరిస్థితి ఉంది. చేతికందిన పంట నేలపాలు కావడంతో రైతులు కొన్ని ప్రాంతాల్లో కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ప్రభుత్వమే ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆలోచించి తమను ఆదుకోవాలని చెప్పి కూడా రైతులు అంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మనము చూసినట్లయితే కూడా నెర్రలు బారింది ప్రాంతం అంతా కూడా. ఇక్కడ సాగునీరు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పేసి రైతులు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కొందరు రైతులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ నెర్రలు బారింది కదా, మీకు ప్రత్యామ్నాయంగా ఏమన్నా ఉన్నాయా ఇక్కడ? వాస్తవానికన్నా ఈ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలం మా సుద్దపల్లి గ్రామానికి వాటర్ ప్రాజెక్టులు ఏవి కూడా లేవు. మేమేమంటున్నామంటే ఇప్పుడు వర్షం పడ్డా పడకపోయినా ప్రాజెక్టుల ద్వారా మాకు నీరు వస్తేనే ఏమైనా పంట పొలాలు మనకు బాగుపడతాయి. మరి గత 20 రోజుల నుంచి అంటే మనకు వర్షాలు అనేటి జూన్ జూలైలో ఎక్కువ పడే వర్షాలు ఈసారి ఏమైందంటే ఏప్రిల్ ఎండింగ్ మేలో అప్పుడు పడ్డాయి. కాబట్టి దాని ఎఫెక్ట్ వలన మేము ఏమైందంటే బోర్ల ప్రాంతం ఉన్న వాళ్ళందరూ కూడా బోర్లు ఉన్న వాళ్ళు వేసుకోవడం జరిగింది. కానీ అవి కూడా ఇప్పుడు ఏమైంది, గ్యాప్ ఇస్తున్నాయి. బోరు గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోయింది. కాబట్టి ఇక్కడ మేము ఏమంటున్నామంటే రైతులం ఏం డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని అంటే, మీరు మంచిప్ప ప్రాజెక్ట్ నుంచి 21-22 గత ప్రభుత్వం చేసిన ప్రాజెక్టుని తీసుకొచ్చి వీడికి నీళ్ళు అందిస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ మేమేమంటున్నామంటే ఈ డిచ్పల్లి, దర్పల్లి, ఇందల్వాయి ఈ నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో ఉన్న ఈ 3 మండలాల రైతన్నలు మేము ఏమంటామంటే, మాకు ఇక్కడ ఒక టీఎంసీ వాటర్ సంబంధించిన రాముడు ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా లేకుంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెల్లు నింపితే అక్కడ నుంచి రైతులకు సౌలభ్యవంతంగా ఉంటుంది. ఇలా చూస్తున్నట్లయితే అన్న ఒక సంవత్సరానికి మాకు రైతులు ఈ వరి పెట్టుబడి 35,000 ఖర్చు వస్తుండే. అంటే కోసి వేసి మొత్తం లేబర్కి వస్తుంది. ఇవాళ పరిస్థితి ఏమైంది, వర్షాలు లేకపోవడం వల్ల దీన్ని డబుల్ అవుతున్నది. ఇది మళ్ళీ ఇప్పుడు వేయడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఒక వారం రోజుల తర్వాత వర్షం పడ్డా కూడా మొత్తం ఘోరం అయిపోతుంది పరిస్థితి. మళ్ళీ నారబోయాలి, మళ్ళీ దీన్ని మళ్ళీ కొట్టాలంటే డబుల్ ఖర్చు అవుతుంది. కాబట్టి మేము రైతుల ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా మాకు ఈ రామట్ ప్రాజెక్టుని ఒక టీఎంసీ ఉన్న దాన్ని ఎక్స్టెండ్ చేస్తే ఈ 3 మండలాలకు సరిపోయేంత వాటర్ ఇక్కడ ఉంటుంది. అట్లనే ఏమంటున్నామంటే, గతంలో చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు మనకు రైతు బోనస్ గతంలో మనకు వర్షాకాలం సీజన్కి మనకు ఇవ్వడం జరిగింది. మొన్న దానికి మనకి ఇవ్వలేరు. కాబట్టి కనీసం ఆ బోనస్ అన్న ఇప్పుడు గ్రామస్థాయి ఎన్నికలు వస్తున్నాయి, ఆ బోనస్ అన్న ప్రకటిస్తే ఇప్పుడు ఇట్లా ఈ ఎండిపోయిన దానికి కొంచెం సౌలభ్యవంతంగా మీరు పెట్టుబడి సాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి 500 బోనస్ ఎకరానికి కంపల్సరీ కూడా ఇవ్వాలని ఈ మెగాటీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. మరో రైతు ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే భూమి ఎండిపోయింది కదా, బోర్లు ఉన్నాయి కదా, బోర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ? సార్ 500-600 ఫీట్లు వేసినాం. 600-700 ఫీట్లు వేస్తున్నాం. మొత్తం సుక్క లేదు, నీళ్ళు లేదు, వర్షాలు లేవా. కెమెరా చూడన్నా. అయితే బాగా ఏమైందంటే మేము బాగా నష్టపోతున్నాం సార్. ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని పైప్ లైన్ తీసిర్రు, మన ప్రభుత్వం ఏది పట్టించుకుంటలేదు. తీసిన దానికి మనం మంచి ప్రదేశం నుంచి అందరికీ లిఫ్ట్ ద్వారా పైప్ లైన్ ఇచ్చారు. ఎక్కడెక్కడ పైపులు అక్కడ మూసేసారు. ఎక్కడ ఏ అధికారమైనా ఇక్కడ చూసేటోళ్ళు లేరు. మేము ఎక్కడోళ్ళు అక్కడ అట్లనే ఉన్నది. ఈ మొత్తం డిచ్పల్లి మండలం అంతా ఎండిపోయింది సార్. ఎక్కడ అంటే వర్షాలు లేవు, ఏ బోర్లు పోతలేవు. 600-700 వేసిన నేను 4-5 బోర్లు, ఏది పోస్తలేదు. వేసిన 4-5 ఎకరాలు మొత్తం ఇట్లా పర్రే ఉంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు మీరు రైతులుగా? మీరు ఏమంటున్నారు? ఇప్పుడు మీకు ఏమైనా ప్రత్యామ్నాయంగా మీరు ఏమంటున్నారు? ఏం లేదు సార్, ఇప్పుడు వేసినాం కదా, ఇప్పుడు అంతా ఎండిపోయినాయి. దీనికి నష్టపరిహారం కొద్దిగా గట్టలా. ఆ సార్కి నేను దండం పెట్టి చెప్తున్నాను. మాకు బోర్ వేసినాము, 2-3 బోర్ వేసినా, అది కూడా నీళ్ళు పడలేదు, ఏం పడలేదు. ఇప్పుడు మాకు డిస్పల్లి మండలం సాంపల్లి గుడితండ ఇక్కడ నుంచి దరిపల్లి నుంచి ఒక లైన్ అన్న చెప్పినట్టు లైన్ కావాలా, మాకు వాటర్ కావాలా ప్రస్తుతానికి. చెరువు లింపినా కానీ కొద్దిగా బోర్లైనా వస్తుంది, చెరువు లింపినా కానీ. రేవంత్ రెడ్డి సార్కి నేను చెప్తున్నా దండం పెట్టి ఈ నష్టపరిహారం ఇప్పుడు చూడు ఎండిపోయినాయి. ఇప్పుడు మళ్ళీసారికి మళ్ళీ పుత్తుకం పోయాలో అవి పోయాలంటే మళ్ళీ వర్షం పడ్డారనుకో ఒకసారి మళ్ళీ లేట్ అయిపోతాయి. అవి అన్నీ నేను కోరుతున్నా. ఇది నష్టపరిహారం మాత్రం కట్టియాలా దయచేసి చెప్తున్నా సార్, నీకు దయచేసి చెప్తున్నా. అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ప్రతి మండలంలో కూడా లోటు వర్షపాతమే నమోదైంది. అయితే బోర్లు కూడా ఎత్తిపోవడంతో రైతులు
తమకు ఆకాశం వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. వర్షాలు కురిస్తే కానీ తమ బతుకు బాగుపడదని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ప్రభుత్వమే ప్రత్యామ్నాయ మార్గం చూపించి తమను ఆదుకోవాలని చెప్పేసి కూడా రైతులు అంటున్నారు. అయితే చూస్తే జూన్ నెల జూలై నెల భారీగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తాయి. కానీ ఇప్పుడు జూలై నెల ముగుస్తున్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో ఇటు రైతన్నలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని, కరువు పరిస్థితి వచ్చే అవకాశం కూడా లేకపోలేదని రైతన్నలు అంటున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.